ఇక్కడ నేనైతే సూజీ రవ్వతో కేక్ ప్రిపేర్ చేస్తున్నా. అది కూడా షుగర్తో కాదు, వితౌట్ షుగర్ బెల్లంతో చేస్తున్నా, జాగ్రత్తతో చేస్తున్నా. ఇక్కడ నేను చూపిస్తున్నా కదా, ఈ కప్తో 1 కప్పు రవ్వ తీసుకొని దాన్ని మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి పౌడర్ లాగా. తర్వాత ఇంకో బౌల్ తీసుకొని మనము ఏ కప్తోనైతే రవ్వ తీసుకున్నామో ఆ కప్తోనే 1 కప్పు బెల్లం, 1 కప్పు మిల్క్ తీసుకొని ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. మనకు ఇది విస్కర్ సాయంతో కూడా చేసుకోవచ్చు. అది చాలా లెంతీ ప్రాసెస్ కాబట్టి మిక్సీలో వేసి నేను ఒకసారి ఒక 2 మినిట్స్ మిక్సీ పట్టేసాను. మంచిగా ఫైన్గా ప్రాపర్గా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని తీసుకొని మనము పౌడర్ చేసుకున్నాం కదా ఉప్మా రవ్వ, సూజీ రవ్వ, దాంట్లో వేసి మంచిగా కలుపుకోవాలి. మంచిగా ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలన్నమాట. ప్రాపర్గా కలుపుకున్న తర్వాత 10-15 నిమిషాలు అలా మూత పెట్టేసి సైడ్కి ఉండనివ్వాలి. ఎందుకంటే అది మంచిగా మిక్స్ అయ్యి మంచిగా నాని మంచిగా అవుతుంది సాఫ్ట్గా. తర్వాత మనము ఒక 10-15 నిమిషాల తర్వాత తీసుకున్న తర్వాత కొంచెం వెనిలా ఎసెన్స్ ఉంటే వెనిలా ఎసెన్స్ వేసుకోవచ్చు, లేదంటే ఇలాచీ పౌడర్ వేసుకోవచ్చు. తర్వాత బేకింగ్ పౌడర్ ఉంటే బేకింగ్ పౌడర్, లేకపోతే ఇనో ప్యాకెట్ వేసుకొని మిల్క్ వేసుకుంటూ మంచిగా కలుపుకోవాలన్నమాట. కొంచెము వంట సోడా కూడా వేసుకోవాలి, మంచిగా ఫ్లఫీగా పొంగుతూ మంచిగా రావడానికి కేక్. తర్వాత బటర్ పేపర్ లేకపోతే ఇట్లా మైదాపిండి ఉంటుంది కదా, నెయ్యి కానీ బటర్ కానీ లేకపోతే కొద్దిగా ఆయిల్ కానీ ఆ కేక్ బ్యాటర్ వేసుకునే బౌల్లో వేసేసి రుద్దేసి మొత్తము కొంచెం మైదా పిండి పొడి ఇట్లా చల్లుకుంటే అది అంటుకోకుండా మంచిగా వస్తుంది అనమాట కేక్ అనేది. ఇంకా నేనైతే డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను. టూటీ ఫ్రూటీ అలా ఏ ఉంటే అవి ఎట్లా అంటే అట్లా మీకు నచ్చినవి వేసుకోవచ్చు. జెమ్స్ ఎట్లయినా డెకరేట్ చేసుకోవచ్చు. ఇట్లా ఒక 40 or 45 మినిట్స్ స్టవ్ మీద పెట్టుకోవాలన్నమాట. పెట్టుకుంటే మనకు మంచిగా కేక్ అనేది రెడీ అయిపోతుంది. నేను ఆల్రెడీ సిమ్లో పెట్టి వేడి చేసి ఉంచాను ఈ పాత్రలని. ఇంకా ఇట్లా 2 బౌల్స్లో వేసుకున్నాను నేను. అది పొంగితే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది అని చెప్పి నేను 2 బౌల్స్లో వేసి పెట్టుకున్నాను. చూడండి, ఆఫ్టర్ 45 మినిట్స్ తర్వాత మన కేక్ అనేది ఈ విధంగా రెడీ అయిపోతుంది. చల్లారిన తర్వాత తీయాలి. చాలా అంటే చాలా బాగా వచ్చింది కేక్. మనం మైదా పిండితో చేసేదానికంటే ఇది చాలా బాగా వచ్చింది. షుగర్తో కాకుండా బెల్లంతో చేసాం కదా, బయట కొనే కేక్స్ కంటే కూడా ఈ సూజీ రవ్వ బెల్లం వేస్ట్ చేస్తే చాలా బాగా వచ్చింది. తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి.